బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ షోకు మరో వారం రోజులు ఎండ్ కార్డ్ పడనున్నది. ఇప్పటి వరకు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరిదానిపై ఆసక్తి కొనసాగుతుండగా, ప్రస్తుతం అసలు చర్చంతా విజేత ఎవరు అనే దానిపై నడుస్తుంది. మొదట టైటిల్ రేస్లో కళ్యాణ్, తనుజలు ముందున్నట్లు కనిపించిన ఈ వారం ఆట తీరులో ఇమ్మాన్యుయల్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో ఊహించని విధంగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యడం జరిగింది. సుమన్ శెట్టి ఎలిమినేషన్ హాట్ టాపిక్గా మారింది. గేమ్ పరంగా పెద్దగా ప్రభావం చూపకపోయినా 14 వారాల పాటు హౌస్లో కొనసాగడం, అలాగే అతడు అందుకున్న భారీ రెమ్యునరేషన్ ఇప్పుడు ప్రేక్షకుల మధ్య చర్చకు దారితీసింది. సుమన్ శెట్టి రోజుకు 45,000 చొప్పున రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. అంటే 14 వారాల హౌస్లో కొనసాగడంతో అతడు దాదాపు 44 లక్షలకు పైగా సంపాదించినట్లు తెలుస్తుంది. ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే టాప్ రెమ్యునరేషన్లో ఒకటి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.